హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఫార్మసిస్ట్ అంటే ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ అప్లై చేస్తుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో ఈ వీడియో అనేది ఫార్మసీ ఫీల్డ్ ఉన్న వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఇందులో మనం ఆర్ఆర్బి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, అందులో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్కి క్వశ్చన్ ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ డైలీ మనకు 2 సబ్జెక్ట్స్ లేదా 3 సబ్జెక్ట్స్ మీద ఒక టాపిక్ తీసుకొని దాని యొక్క మెయిన్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ అనేది చేద్దాం మనం. సో ఈ రోజు నుంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామంటే ఆ ఎగ్జామ్ గురించి మనకు పూర్తిగా తెలిసి ఉండాలి. సో ఆర్ఆర్బి ఫార్మసిస్ట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఇప్పుడు ఎలా రాబోతున్నాయి, అంటే సబ్జెక్టు మీద ఎంత గ్రిప్ ఉండాలి అనేది మనకు ఈ నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు ఓన్లీ మనకు ఆర్ఆర్బి ఫార్మసిటీ యొక్క సిలబస్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఎన్ని మార్క్స్కి ఉంటుంది అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఇప్పుడు ఆర్ఆర్బి అప్లికేషన్స్ కూడా ఎండ్ అయ్యే టైం దగ్గరకు వచ్చేసింది. సో ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియో. సో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సఫర్ అవుతున్న వాళ్ళకు సో ఏ సబ్జెక్ట్స్ ఏమేం ప్రాబ్లం ఉంటుంది, ఏ సబ్జెక్ట్ని ఎంత డీప్గా చదవాలి, ఏ సబ్జెక్టు మీద మనకు నాలెడ్జ్ అనేది పెంచుకోవాలనేది నేను మీకు డీటెయిల్గా ఈ క్లాస్లో విత్ తెలుగు ఎక్స్ప్లెనేషన్స్తో పాటు చెప్తాను. సో ఫస్ట్ మనం ఈరోజు ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది, సబ్జెక్ట్స్ ఏంటి అనేవి చూద్దాం. సో మనకు ఇది 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అండి. 90 మినిట్స్ టైం ఉంటుంది. ఇందులో 70 మార్క్స్ మన బి ఫార్మసీ, డి ఫార్మసీ యొక్క సిలబస్ మాత్రమే ఉంటుంది. ఆ సిలబస్లో మెయిన్ సబ్జెక్ట్స్ మీకు చెప్తాను. నెక్స్ట్ 10 మార్క్స్ ఏమో జనరల్ సైన్స్ గురించి ఉంటుంది. అంటే మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 10 మార్క్స్ అనేవి మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్, అంటే ఇలాంటి మ్యాథ్స్ మనకు ఇంటర్ వరకు కాకపోయినా 10th వరకు బేసిక్ మ్యాథ్స్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ అనేవి, రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, మనం కోడింగ్, డీకోడింగ్ లాంటివి కొన్ని లాజికల్ క్వశ్చన్స్ తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ గురించి కొంచెం నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. సో మనకి ఇక్కడ ఎక్కువ మార్క్స్ అనేవి సబ్జెక్ట్స్ మీదనే 70 మార్క్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ ఫోకస్ అనేది సబ్జెక్ట్స్ మీదనే చేయాలి. సో మిగతా వాటిని కూడా అంత డీప్గా చదవకపోయినా మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి, మెయిన్ క్వశ్చన్స్ ఏమొచ్చాయి, ప్రీవియస్ ఎలా ఉంటుంది జనరల్ పేపర్ అనేది మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. అవి కూడా నేను ప్రాక్టీస్ చేపిస్తాను. సో 70 మార్క్స్ సబ్జెక్ట్స్ మీద ఉన్నాయి కాబట్టి సో ఈ 70 మార్క్స్ యొక్క సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్స్ అనేవి మనకు ఇంపార్టెంట్ అనేవి చూద్దాం. ఇందులో ఆర్ఆర్బి ఫార్మా సిలబస్లో ఫార్మస్యూటిక్స్ ఇది మెయిన్ సబ్జెక్ట్స్. మనకు ఫార్మసీ వాళ్ళకు ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ ఫార్మస్యూటిక్స్ మీదనే వస్తాయి. సో ఫార్మస్యూటిక్స్, నెక్స్ట్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ, బయోకెమిస్ట్రీ, క్లినికల్ ప్యాథాలజీ, హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, ఫార్మకాలజీ, నెక్స్ట్ టాక్సికాలజీ, డ్రగ్, స్టేట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ, నెక్స్ట్ ఫార్మకాలజీ, టాక్సికాలజీ, డ్రగ్ స్టోర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఫార్మస్యూటికల్ అనాలిసిస్, ఫిజికల్ ఫార్మస్యూటిక్స్, ఫార్మస్యూటికల్ మైక్రోబయాలజీ, బయోఫార్మస్యూటిక్స్, ఫార్మకోకైనెటిక్స్ అండ్ కాస్మెటిక్స్ సైన్స్ అండ్ నోవెల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. సో ఇందులో కూడా ఫార్మస్యూటిక్స్లో పార్ట్ 1, పార్ట్ 2 మనకు 4 ఇయర్స్ కోర్స్లో మనకు ఫార్మస్యూటిక్స్ యొక్క పార్ట్ 1, పార్ట్ 2 అంటే మనం డీటెయిల్గా చదవాలి. సో పార్ట్ 1లో ఏ టాపిక్స్ ఉన్నాయి, దానికి రిలేటెడ్గా పార్ట్ 2లో ఏమున్నాయి, దాని కంటిన్యూయేషన్ పార్ట్ ఏంటి, ఆ ఫార్మస్యూటిక్స్ టాపిక్స్ యొక్క మెయిన్ బిట్స్ ఏమేమి వస్తాయి అనేవి మనకు కొంచెం ఐడియా ఉండాలి. సో సబ్జెక్ట్స్ ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి. ఫార్మసీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫార్మసీలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అందులో మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి, వాటి రిలేటెడ్ యొక్క కంటిన్యూషన్ మనకు 2nd ఇయర్, 3rd ఇయర్, 4th ఇయర్లో ఎలా ఉంది రిలేటెడ్గా అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు ఫార్మస్యూటిక్స్ యొక్క సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఇంట్రడక్షన్ ఆఫ్ డోసేజ్ ఫార్మ్స్,
ఇంకా మనకు ఇంట్రడక్షన్ టు ఫార్మకోపియాస్, మెట్రాలజీ, ప్యాకేజింగ్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్, సైజ్ రిడక్షన్, సైజ్ సెపరేషన్, మిక్సింగ్ అండ్ హోమోజినేషన్, క్లారిఫికేషన్ అండ్ ఫిల్టరేషన్, ఎక్స్ట్రాక్షన్, ఇలా హీట్ ప్రాసెస్, డిస్టిలేషన్, ఇలా డీటెయిల్డ్గా మనకు సిలబస్ అనేది ఫార్మస్యూటిక్స్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ డీటెయిల్గా మెయిన్ టాపిక్స్ రాశాను. నెక్స్ట్ వచ్చేసి ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ. ఇవన్నీ ఎందుకు రాశానంటే మనకు ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ యొక్క సిలబస్లో టోటల్ సబ్జెక్ట్స్ నేమ్స్ ఇచ్చేసాడు. అంటే మనం 4 years కోర్స్ మొత్తం చదువుకోవాలని ఇచ్చేసిండు. సో అందులో మనం మెయిన్ టాపిక్స్ ఏంటి, అవి ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఏవేవి కంటిన్యూషన్లో ఉన్నాయి, వాటి యొక్క మెయిన్ టాపిక్స్ యొక్క బిట్స్ ఎలా వచ్చాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్లో ఏ టాపిక్స్ కవర్ అయ్యాయి అనేది చూస్తే మనకు ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేవి కొంచెం ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీలో ఇక్కడ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ యొక్క టాపిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఫార్మకాగ్నసీ, థర్డ్. ఫార్మకాగ్నసీలో ఏ టాపిక్స్ మనకు ఇంపార్టెన్స్, అంటే మనం ఏ టాపిక్స్ బాగా చదవాలి ఫార్మకాగ్నసీలో చూడండి. ఇక్కడ టోటల్ సబ్జెక్ట్స్ నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. సో సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ ఉంటాయి అనేది కూడా డీటెయిల్స్గా రాశాను. సో మై బయోకెమిస్ట్రీ, క్లినికల్ ప్యాథాలజీ సబ్జెక్ట్స్, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ, ఇలా టోటల్ సబ్జెక్ట్స్ మనకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫార్మసీలో. ఫార్మస్యూటిక్స్ పార్ట్ 2 ఇక్కడ చూడండి, ఫార్మస్యూటిక్ పార్ట్ 2లో ఏ టాపిక్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ పార్ట్ 2, పార్ట్ 1 అయిపోయింది. ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ మనకు నార్మల్ కెమిస్ట్రీలో ఎన్ని పార్ట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, ఇలా మనకు డివైడ్ చేసి ఉన్నారు అన్నట్టు. అందులో మనకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది మీకు ఈ సిలబస్ కాపీ ఉంటేనే మీకు ఐడియా వస్తుంది. సో ఫస్ట్ మనం సిలబస్లో ఏమేమి ఉంది, ప్రతి ఒక్కరు ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ రాసే ప్రతి ఒక్కరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా ఇందులో ఏ టాపిక్స్ మనకు చదవాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఏ టాపిక్స్ చదవాలనేది నేను కూడా మీకు కొంచెం గైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి, మీకు ఒక సిలబస్ అనేది ఐడియా వస్తుంది. రాసుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది 4 years సిలబస్ ఏముంది, అందులో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది మీకు నోటెడ్గా ఉండాలి. సో ఈ సబ్జెక్ట్స్లో ఈ టాపిక్స్ ఉన్నాయి అని మీకు క్లారిఫికేషన్ ఉంటేనే ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక ఐడియా అనేది వస్తుంది మీకు. సో నెక్స్ట్ డ్రగ్ స్టోర్ బిజినెస్, హాస్పిటల్ క్లినికల్ ఫార్మసీ, ఇంకా హాస్పిటల్ ఫార్మసీ, ఇవన్నీ కూడా మనకు ఫార్మసీ యొక్క సిలబస్. ఈ ఫార్మసీలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు ఈజీగా అర్థం అవ్వాలి. ఫస్ట్ సబ్జెక్ట్స్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనకు క్లాసిఫికేషన్, ప్రతి ఒక్క స్టూడెంట్ క్లాసిఫికేషన్ అనేది నేర్చుకొని ఉండాలి. మనం ఏదైనా ప్రిపరేషన్ చేస్తున్నాము అంటే క్లాసిఫికేషన్ తెలిసి ఉండాలి. ఫస్ట్ టాస్క్ అదే. ఫస్ట్ ఏం చేయాలంటే సుటిక్స్ చదివేటప్పుడు డోసేజ్ ఫార్మ్స్ గురించి ఐడియా ఉండాలి. కెమిస్ట్రీ చదివేటప్పుడు ఆర్గానిక్ ఏంటి, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏంటి, మెడిసినల్ కెమిస్ట్రీ ఏంటి, ఇవి ఐడియా ఉండాలి. సో కాగ్నసీ చదివేటప్పుడు ఏ డ్రగ్స్ యొక్క యూజ్ ఏంటిది అనేది ఐడియా ఉండాలి. సో ఇక్కడ హ్యూమన్ అనాటమీ చదివేటప్పుడు మనకు హ్యూమన్ యొక్క పార్ట్స్ గురించి ఐడియా ఉండాలి. సో ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్టు మనకు ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క మనకు ఐడియాని ఇస్తుంది అన్నట్టు. సో ఇక్కడ హ్యూమన్ అనాటమీ చదివేటప్పుడు దానిలో హ్యూమన్ అనాటమీకి సంబంధించిన పార్ట్స్లోని డ్రగ్స్ అనేవి ఎలా యూజ్ అవుతున్నాయి మన బాడీలో, డైనమిక్స్, కైనెటిక్స్ అనేవి సుటిక్స్లో ఎలా యూజ్ అవుతున్నాయి అనేది ఒక ఐడియా వస్తుంది. సో ఈ సుటిక్స్ చదివేటప్పుడే మనకు ఆ డ్రగ్ యొక్క కంపోనెంట్స్ గురించి తెలుస్తుంది, కెమిస్ట్రీ గురించి తెలుస్తుంది, ఆ యూజ్ కాగ్నసీ సబ్జెక్ట్ రిలేటెడ్గా వస్తుంది. సో ఒక్కొక్క సబ్జెక్ట్స్ అనేవి మనకు రిలేటెడ్గానే ఉంటాయి. సుటిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మనకు అనాటమీ
కాగ్నసీ, మెడిసినల్ కెమిస్ట్రీ, కాలజీ, ఇవన్నీ కూడా ఐడియా ఉండాలంటే మనకు ఫస్ట్ సబ్జెక్ట్స్ అంటే ఏంటిది, అసలు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మనకు ఆ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, వేటికి ఇవి రిలేటెడ్గా ఉన్నాయి అనేది కొంచెం ఒక 2 hours కూర్చొని ఈ సిలబస్ కాపీ ఫస్ట్ మీ హ్యాండ్ రైటింగ్తో రాసుకోండి. ప్రింట్ తీయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీ ఓన్గా మీ హ్యాండ్తో మీరు సిలబస్ ఏమేమి ఉంది అనేది ఐడియా ఉంటే మీకు ఈజీగా చదవడానికి ఒక్కొక్క టాపిక్ ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది కూడా సుటిక్స్ నుంచి స్టార్ట్ చేసి జ్యూరిస్ప్రుడెన్స్ ఎండ్ వరకు మనం కంటిన్యూయేషన్గానే ఉంటాం. సో రోజుకు ఒక్కొక్క టాపిక్ చదువుకొని అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమొస్తాయి అనేవి చూద్దాం. సో రేపటి నుంచి మనకు కొత్త క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.